నమస్తే. సో 2024 ఎలక్షన్స్ ఇంకా 2 రోజుల్లో 13న ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవాళ 11 మే 11. సో ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ గురించి కొంచెం మనం విశ్లేషిద్దాం. అసలు రఘునందన్ పరిస్థితి ఎలా ఉంది? రఘునందన్ రావు నిలబడ్డాడు బీజేపీ తరఫు నుంచి. సో ఈ సెగ్మెంట్లు 7 సెగ్మెంట్లు ఉన్నాయి, అసెంబ్లీ సెగ్మెంట్స్ మెదక్ కాన్స్టిట్యున్సీలో. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్. సో బేసికల్గా ఈ 7 సెగ్మెంట్లలో మనం అంతకుముందు 2 సార్లు జరిగిన ఎలక్షన్స్ చూస్తే 2014 కానీ 2019 కానీ టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ 2019లో 6 లక్షలు ఓట్లు వచ్చినాయి. బీజేపీ థర్డ్ వచ్చింది. సెకండ్ కాంగ్రెస్ 2,79,000, బీజేపీ 2 లక్షలు మాత్రమే. ఓకే. సో ఇప్పుడు చూస్తే 2014లో చూస్తే టీఆర్ఎస్ మళ్ళీ 5,71,000, 22,000 సుమారుగా. కాంగ్రెస్ మళ్ళీ 2,10,000, బీజేపీ 1,86,000. సో బేసికల్గా బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంది ఈ సెగ్మెంట్లో. సో ఈసారి మోడీ గారు వేవ్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన రీత్యా ఇప్పుడు బీజేపీకి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే రఘునందన్కి చాలా ఓట్ షేర్ పెరిగింది. అయితే గెలిచేంత పెరిగిందా లేదా అని చెప్పారంటే మెయిన్గా హిందువుల్లో చైతన్యం అయితే ఈసారి తెలంగాణలో బాగా వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం అపీజ్మెంట్ పార్టీ లాగా తయారైపోయింది. అదొక ముస్లిం లీగ్ కంపెనీ లాగా తయారైపోయింది. వాళ్ళ ఎజెండా మొత్తం ముస్లిమ్స్కి మాత్రమే, ముస్లిమ్స్కి రిజర్వేషన్లు ఇస్తారంట. బీసీలకి రిజర్వేషన్లు, ఎస్సీలకి రిజర్వేషన్లు తీసేసి ముస్లిం రిజర్వేషన్లు యాడ్ చేస్తారంట. ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు ముస్లిమ్స్ ఆర్ బీసీస్ అని చెప్పి. అంటే బీసీలకి వాళ్ళకున్న 27% రిజర్వేషన్ ఉంటుంది కదా, దాంట్లో ముస్లిమ్స్ కూడా యాడ్ అయిపోతాయి 20%. ఇప్పుడు బీసీలకి బాగా దెబ్బ తగులుతుంది. వీళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు ముస్లిమ్స్కి ఇద్దామని ఇన్ని సంవత్సరాలు దేశాన్ని దోచుకొని దేశాన్ని అత్యాచారాలు చేసిన ముస్లిమ్స్కి ఏ విధంగా రిజర్వేషన్స్ ఇస్తారు? అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వకూడదు. కానీ వీళ్ళు కావాలని చెప్పని ఇట్లా ఓట్ల కోసమని చేస్తున్నారు. సో హిందువులారా, మీరు కనుక బయటకు వచ్చి ఓటు వేయకపోతే మీ కాళ్ళను మీరే నరుక్కున్నట్టు. ఎస్సీలు, బీసీలు మీరు ఓటు బీజేపీకి వేయండి. మీరు కనుక వేరే వాళ్ళకి వేస్తే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేస్తే వాళ్ళు ఓన్లీ ముస్లిం ఓట్ల కోసమే పనిచేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్తా. మొన్న 2023 డిసెంబర్ ఎలక్షన్ జరిగినప్పుడు లాస్ట్లో ఓడిపోతున్నామని చెప్పని కేసీఆర్ ఏమని ఇచ్చాడు తెలుసా? ముస్లిమ్స్కి స్పెసిఫిక్గా ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టి ఐటీ పార్క్ పెడతానని చెప్పాడు. ఇప్పుడు ముస్లిమ్స్ కంట ప్రైవేట్ వాటిల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తారంట, ప్రైవేట్ కంపెనీలలో. మళ్ళీ ఇదండి రిజర్వేషన్లతో పాటు కాంట్రాక్ట్లు కూడా వాళ్ళకి ముస్లిం స్పెసిఫిక్ కాంట్రాక్ట్లు ఇస్తారంట. ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా చెప్తా ఉంది. మీరు ఆలోచించాలి. అసలు రిలీజియస్ ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వచ్చా? ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వకూడదంటే అసలు రిజర్వేషన్స్ అనేది ఎందుకు వచ్చినాయి అనేది తెలుసుకోవాలా. బ్రిటిష్ పరిపాలనలో జరిగినప్పుడు కొన్ని జాతుల మీద చాలా ఎక్కువ ప్రభావం పడింది వాళ్ళు తీసుకున్న పాలసీస్ వల్ల. ఏం పాలసీస్ తీసుకున్నారు? ఇప్పటి నుంచి మీరు స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, ఇప్పటి నుంచి మీరు జింక్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేదు, ఇప్పటి నుంచి మీరు బట్టలు నేయడానికి లేదు, మేము తయారు చేసిన బట్టలు మీరు తీసుకురావాలి. రా మెటీరియల్ అంతా ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయేది. వాళ్ళు అక్కడ మెషిన్స్లో ఇక్కడ మన వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు. ఫస్ట్ దాన్ని ఎట్లా ఆటోమేట్ చేయాలో చూసుకున్నారు. తర్వాత ఇక్కడ వీళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పటి నుంచి మీరు తయారు చేయడానికి వీలు లేదని బ్యాన్ పెట్టారు. బ్యాన్ పెట్టి మన దగ్గర తయారైన గూడ్స్ వేరే దేశాల్లో పోయాల్సింది పోయి వాళ్ళు వేరే దేశాల్లో తయారు చేసి తీసుకొచ్చి మన ఎత్తుని నృత్యారు. అట్లా ఒక్కొక్క జాతి యొక్క వాళ్ళ జీవనాధారం తీసేస్తూ పోయారు బ్రిటిష్ వాళ్ళు. అలా వాళ్ళ రీజన్స్ వల్ల ఎవరెవరికైతే ఏ జాతుల మీద ఎక్కువ ప్రభావం పడిందో వాళ్ళు పూరైపోతూ వచ్చారు.
దానికోసం అని చెప్పని మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే బాగా ఎఫెక్ట్ అయినారో వాళ్ళందరూ దళితులు అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఒకటే కాదు, ఈ ముస్లిమ్స్ కూడా రూలర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళతోటి అలుపెరగని యుద్ధం చేసిన వాళ్ళకి కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు చమర్స్ ఉన్నారు, మాయావతి, లేకపోతే మాదిగలు, వీళ్ళు క్షత్రియులు కదా, మాలలు కూడా క్షత్రియులు కదా. మరి వాళ్ళు దళితులు ఎట్లా అయిపోయారు ఈ రోజున? ముస్లిమ్స్ వల్ల. వాళ్ళతోటి కాంప్రమైజ్ కాల, వాళ్ళని జైళ్ళల్లో పెట్టి చెప్పులు కుట్టే పని, ఇట్లా తోలు పనులు చేయించారు వాళ్ళతోటి. దానికోసం వల్ల వాళ్ళు ఈ రోజున ఇట్లా ఎఫెక్ట్ అయిపోయారు. వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం ఏం చేస్తున్నారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన హిందూ సమాజమే వీళ్ళకి తొక్కిందని చెప్పని తప్పుడు సభ చేస్తున్నారు. ఇదంతా ముస్లిం రూలర్సు, తర్వాత క్రిస్టియన్ రూలర్సు చేసిన దానివల్ల మనకి దళితులు ఈ రోజున అంత పూర్గా తయారైపోయారు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఓట్లు తీసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ ఓట్లు మభ్యపెట్టి వాళ్ళకి మందు పోసి వాళ్ళ ఓట్లు తీసుకొని ఎంత అన్యాయం జరుగుతోంది దేశంలో. వాళ్ళనే కన్వర్ట్ చేసి మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో 10% నూకేసి పెద్ద కుట్ర జరుగుతోంది హిందువులకు అగెనెస్ట్గా ఈ దేశంలో. ఇది విదేశీ మతాలు, విదేశీ పార్టీలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కానీ సెక్యులర్ పార్టీలు అంటేనే విదేశీ పార్టీలు. ఈ కమ్యూనిస్టులు ఈ దేశాని కోసం కాదు వాళ్ళు వచ్చింది, ఈ దేశాన్ని లూటుకోవడానికి వచ్చిన పార్టీలు ఇవన్నీ. మీరందరూ కుంభకర్ణులాగా నిద్రపోతానంటే మొత్తం వాళ్ళు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారు, మొత్తం నష్టం మీకే జరుగుతుంది. కాబట్టి మీకు చెప్పే విషయం ఇదేంటంటే ఈసారి బల్ల గుద్ది చెప్తున్నా, అందరు కలిసి రఘునందన్ని గెలిపించండి ఈసారి. ఎందుకంటే అవతల పక్క చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్లు నిలబడ్డారు. బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉన్నది, అందరికంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి. ఆయన రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ చేసే అతను, ఆయనకి ఎంత డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. నీలం మధు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పవర్లో ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళందరికీ అగెనెస్ట్గా ఒక మనిషి నిలబడ్డాడు మనకి బీజేపీ తరఫున. అంత మంచి లాయరు, ఏ విషయంలోనైనా వాదులాడాలన్నా ఏదైనా మన హిందువుల పక్షాన ముందు నిలబడే మనిషి, అటువంటి మనిషిని మనం గెలిపించుకోవాలి. మీరందరూ రఘునందన్ గారిని గెలిపించి మన హిందువులని రక్షించడానికి వచ్చిన మహనీయుని మీరందరూ ఓటేసి గెలిపించాలి. మీరు పార్టీ బేసిస్ మీద వేయండి బీజేపీకి. నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రఘునందన్ గారు, వీళ్ళని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సో మీరు ఇమ్మీడియట్గా ప్రొద్దునే లేచి వెళ్ళిపోయి, మా ఇంట్లో వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నా కానీ తొందరగా వెళ్ళిపోతే మీకు రష్ తక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఓటేయండి. జై హింద్.